ఏమిటి అని అంటే, రాజాజీ మున్నగు పెద్దలకు మా రాష్ట్రము పేరంటేనే, అంటే ఆంధ్ర రాష్ట్రం గురించి డిమాండ్ చేస్తున్నప్పుడు, రాజాజీ మున్నగు పెద్దలకు మా రాష్ట్రము పేరంటేనే బేజారెత్తులు గుండెలు అని రాశాడట ఆయన. ఈ బేజార్ ఏమిటండి? బేజార్ అంటే ఉర్దూయే కదా అని చెప్పాడు. మనం నిత్య వ్యవహారంలో వాడేవన్నీ చెప్పు అంటాం సార్, అది చెప్పాలి ఉర్దూ. ముక్తసరి అంటాం సార్, ముఖ్తసర్ అది ఉర్దూ సార్. అట్లా ఎన్నో మన నోటి వెంట ప్రతిరోజు ఉర్దూ మాటలు వస్తుంటాయి. దాన్ని ఆయన అద్భుతంగా చెప్తాడు కాళోజీ. తెలంగాణ యాస నిపుడు ఈసడించు భాషీయుల సుహృద్భావన ఎంతని వర్ణించుట సిగ్గుచేటు. వాక్యంలో 3 పాళ్లు ఇంగ్లీషు వాడుకుంటూ తెలంగాణీయుల మాటలో ఉర్దూ పదం దొర్లగానే హీహీ అని ఇగిలించడి సమగ్రాంధ్రవాదులను ఏమనాలో తోచదు. రోడ్డని పలికే వారికి సడకంటే ఏవగింపు. ఆఫీసని అఘోరిస్తూ కచీరంటే కటు. ఆఫీసని అఘోరిస్తూ కచ్చేరంటే కటు. సీరియల్ అంటే తెలుగు, సిల్సిలా అంటే ఉర్దూ. సాల్టు షుగర్ టిఫిన్ తెనుగు. శర్కర్ నాస్తా అంటే కొంప మునుగు. సాల్టు షుగర్ టిఫిన్ తెనుగు, శర్కర్ నాస్తా అంటే కొంప మునుగు. టీ అంటే పేట తెనుగు, చా అంటే దౌరక్యం. పోయినడంటే చావు. మనం పోయిందంటే అటు పోయిండు ఇటు పోయిండు అంటాం, కానీ వాళ్ళు వెళ్ళిండు అనాలి అని అంటారనమాట. అది వెడలుట వేరు, పోవుట వేరు. పోయినడంటే చావు, తోలడం అంటే పశువు. మనం ఇక్కడ పశువుల్ని తోలుకపోవుడు అని అంటాం సార్. దాన్ని వాళ్ళు ఏమిటంటే తోలడం అంటారేమిటి, మేము బండి తోలేమంటాం, పశువులకు తోలడం అని వాడతాం తప్ప మనుషులకు వాడమని. నిజానికి అదేమిటి సార్, తోడుకొని పోవడం. ఆ డకారం లకారంగా మారిపోయింది, అందుకని తోలుకొని పోవడం అయింది. తోడుకొని పోవడం అనేది చాలా గౌరవమైంది. అందుకనే ఒక చోట మన తెలంగాణ వాళ్ళు మామూలుగా ప్రాణం లేని వాటినే తీసుకుపోవడం అంటారు సార్, ప్రాణం ఉన్న వాటిని అన్నింటినీ తొలకపోవడం అంటారు. ఆ రాయిడి తీసుకురా అంటాం, ఆ రోలిడి తీసుకురా అంటాం, పీనుగని తీసుకుపోయినరు అంటాం సార్. పీనుగని తొలకపోయినారు, పీనుగని తీసుకుపోయినట్టాం. ప్రాణం లేని వాటికి తొలకపోవడం అనేది మనం తోడుకొని పోవటం. తోలడం అంటే పశువు, దొబ్బడం అంటే బూతు, కడప అంటే ఊరి పేరు, త్రోవ అంటే తప్పు, దో అంటేనే దారి. బొక్కంటే ఎముక కాదు, బొక్కంటే పొక్క తెలివి. మందలిస్తే తిట్టినట్టు, మన దగ్గర మందలించడానికి పలకరింపనే అర్థం ఉంది. చివాట్లు పెట్టినట్టు పరామర్శ కానే కాదు. బర్రెంటే నవ్వులాట, గేదంటేనే పాలు. మీకు ఇవాళకి మన పత్రికలలో గేదె అని రాస్తారు కానీ బర్రె అని రాయరు సార్. చదువుకునే తెలంగాణ వాళ్ళు పత్రిక తెలంగాణలో వస్తుంది కానీ బర్రె అనే పదం దాంట్లో ఉండదు. పెండంటే కొంప మునుగు, పేడంటేనే ఎరువు. 2.5 జిల్లాలది దండి భాష తెలుగు. తక్కినోళ్ల నోళ్ల యాస త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు. వహ్వారే సమగ్రాంధ్ర వాదుల ఔదార్యము, ఎంత చెప్పినా తీరదు స్నేహము సౌహార్ద్రము అంటాడు. వ్యంగ్యంగా అన్నాడు. ఇటువంటి స్నేహం, ఇటువంటి సౌహార్ద్రం, ఇది ఇట్లా ఆయన విస్తృతంగా రాశాడు.